గత 2 నెలల కిందట ఈయన చేసిన నిర్వాహం ఇదండి. ఐపీఎల్ మ్యాచ్ జరిగితే కనుక బెట్టింగ్లో ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయిన దాంట్లో 12వ ముద్దాయి ఈయన. ఇప్పటికీ గతంలో చాలాసార్లు 2-3 సార్లు విమర్శించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి సార్ గారిని. అయితే మేము ఎందుకులేండి, ఏదో పదవి వచ్చిన కొత్త కాలంలో ఎవరినో ఇంప్రెస్ చేయాలని, ఎవరి మెప్పులు పొందాలని మరి ఎందుకు మాట్లాడుతున్నారో మాకు తెలియదని మేము చూసి చూడనట్టు మేము ఉండాము. బట్ ఏంటంటే ఇంకా ఇది ఊరుకుంటే కనుక ఏదో ఇంకా ఈరోజు జగన్మోహన్ రెడ్డి సార్ని అంటారు, రేపు ప్రధానమంత్రిని కూడా అయినా అంటారు, మోదీ సార్నైనా అంటారు. మేము ఎందుకంటున్నామంటే ఇదండి చూడండి సార్, ఇదేమో పేపర్కి కూడా వచ్చింది. ఇప్పుడు ఏదో పిల్లి పాలు తాగుతా దొంగ నన్ను ఎవరు చూడలేదు అనుకుంటారంట, పిల్లి పాలు తాగుతుంటే ఎవరికి తెలియదు అంటారంట. ఇట్లాగా ఉంది. మీరు ఉన్నతమైన పదవిలో ఉండి యువతకు మీరు నేర్పించేది ఇదేనా? యువతను, దేవుని గడపలో ఉన్న యువతను మట్కాలకు, జూదానికి, మద్యపానానికి మిమ్మల్ని చూసి ఆదర్శంగా ఇలా యువత తయారవుతుంది. ఊరిలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, 5-6 బెల్ షాపులు ఉన్నాయి, అవి అరకట్టండి. స్కూళ్ళు ఉన్నాయి, 4-5 స్కూళ్ళు ఉన్నాయి. అమీర్ థియేటర్ దగ్గర నుంచి దేవుని పాతకడప జడ్పీ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ వరకు 4-5 స్కూళ్ళు ఉన్నాయి. ఒక్క స్పీడ్ బ్రేకర్ కూడా లేదండి. కనీసము మేము ఇంతకుముందు స్కూల్ వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది, ప్లస్ అక్కడ కూడా కంప్లైంట్ ఇచ్చాము, కానీ దాని గురించి ఎవరు స్పందించడం లేదు. నిన్నటి కూడా ఒక రోడ్ యాక్సిడెంట్ జరిగింది, ఆంధ్రజ్యోతిలో దాంట్లో కూడా వేశారనమాట. నైట్ 9:30 అయితే కనుక బైకులు అయితే విపరీతంగా తోలుతారు, హై స్పీడ్. ముసిలో ముతుకోళ్ళు కనుక గుద్దారంటే కానీ ఎక్కడ పడతారో కూడా వాళ్ళకు కూడా తెలియదు. అంత ఘోరంగా జరుగుతూ ఉన్నా కానీ వీటన్నిటికీ ఏం తెలియదు. ఏమనంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సమస్యలు పట్టించుకునేది ఏం లేదు. ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఉండి ఏం చేశారు? మీ ఇప్పుడు రాండి, ఊర్లోకి రాండి, పోదాం అందరము. ఎవరితో ఎందుకు? జగన్మోహన్ రెడ్డి మీరు విమర్శిస్తున్నారు కదా, ముందు మాతో మాట్లాడండి, 1 to 1 కూర్చుందాం పట్టండి. మీ తరపున రండి, మా తరపున రండి, ఊర్లో కూర్చుందాం, ప్రజల సమస్యల గురించి పరిష్కరిస్తాము.